నా జీవితంలో నేను నేర్చుకున్నటువంటి పాఠాల ద్వారా నైతిక విలువలు ఏ విధంగా మార్పు చెందుతూ వచ్చాయో వాటిని చక్కగా చేయవలసిన బాధ్యత మనకు ఎలా ఉందో అని ఒకసారి మనం అందరం ఆలోచించాల్సిన అవసరం. మొట్టమొదటిసారిగా ఉద్యోగంలో అడుగున్నప్పుడు ఒక బస్సులో ప్రయాణం చేస్తూ నా సీటు చంటిపిల్ల తల్లికి నేను ఇచ్చాను. మహా ఇల్లాలు ఆ చంటి బిడ్డను కూడా నాకు నుంచున్న నా చేతికిచ్చి తన సీట్లో తను కూర్చుని పిల్లవాడు నా పెట్టిని పాడు చేసినా కూడా ఒక పొదుపులో నేను తగిలినందుకు నన్ను దూషించిన ఆమె నోటిని చూసి బాధపడనా? ఎక్కడో పల్లెటూళ్ళలో తల మీద బిందె పెట్టుకున్న చిన్న పాప బిందె తీసినప్పుడు మెచ్చుకున్న అతడి ప్రజానీకాన్ని చూసి లేక విని ఆనందించిన. ఒక బస్సులో టికెట్లు ఇవ్వడానికి కండక్టర్ గారు వెనకాడుతూ ఉంటే మందలించినందుకు కత్తి చూపిస్తే బస్సు దిగి పారిపోయిన సంఘటనలో నా పిరికితనానికి ఏడవన. చిన్నారి పసిపిల్లల్ని ఎత్తుకుని మా పక్కింటి ఆవిడ భర్త ఊరికి వెళ్ళినప్పుడు మా ఇంట్లో పడుకుని తనకి చావు సమయంలో చనిపోయే సమయంలో క్యాన్సర్ వచ్చిందని హాస్పిటల్లో ఆపరేట్ అయిందని తనకు అనారోగ్యంగా ఉందని కూడా చెప్పనటువంటి ఆ మానసిక దౌర్బల్యానికి ఇంకా దుఃఖించన. ఇటువంటి సంఘటనలు తలుచుకుంటే అసలు ఏమనిపిస్తుంది? ఈ సంఘం ఏమైంది అనిపిస్తుంది. పనిచేసే ఉద్యోగస్తుడిని కొట్టి తోటి స్త్రీలని పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లి నా చేయి పట్టుకున్నాడని ఒక సీనియర్ మేనేజర్ మీద నిందలు వేసినప్పుడు అతనికి రక్షణగా నిలిచి అతన్ని తీసివేస్తే హైకోర్టులో నా మీద నేను కోరరాని కోరిక కోరినందువల్ల దాన్ని తీర్చకపోయినందువల్ల నా ఉద్యోగం తీసిన వ్యక్తి ఇతడు అని చెప్పినటువంటి ఆ వ్యక్తిని, ఆ అమ్మాయి గురించి ఏమనుకోరు. అందరికీ దీని యొక్క డెసిషన్ ప్రపంచానికి వదలాలా, దేశానికి వదలాలా, లేక మన సభ్య సమాజానికి వదలాలా అని బాధపడుతూ, అయితే ఆ రోజు నన్ను మెచ్చుకున్న పామరులో మెచ్చుకున్నటువంటి ఆ ప్రజానీకం యొక్క మంచి బుద్ధికి, ఆ మంచితనాన్ని ఇంకా చేయాలి, అటువంటి సహాయం చేయాలి అని నా మనసులో ఇంకా ఎక్కువ ఉత్సాహాన్ని రేపిన ఒక్క సంఘటన నా జీవితానికి ఒక పరమావధి కల్పిస్తుందని తెలుపుతూ, మానవ విలువల్ని ప్రతి ఒక్కరూ నిలబెట్టినప్పుడే మనకున్న మన భారతావనికి ఉన్న పేరుని, సంస్కృతిని మనం నిలబెట్టగలమని చెప్తూ సెలవు తీసుకుంటాం.